మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట బిడబ్ల్యూసి సంఘ సభ్యులకు మరియు ఆయా ప్రాంతాలలో ఉన్న క్రైస్తవ విశ్వాసులకు ప్రేమపూర్వక వందనములు తెలియజేసుకొనుచున్నాం. ఈరోజు మనం ఈ బైబిల్ స్టడీని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. కాబట్టి దయచేసి తలలు వంచి ప్రార్థిస్తుండగా ఏకీభవించవలసిందిగా మనవి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి అయిన దేవా, మీరు మా అందరికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మేము నిన్ను స్తుతించున్నాం, గణపరుస్తున్నాం. మేమందరము కలిసి ఈ విధముగా నిన్ను స్తుతించుటకు మరియు మా విన్నపములను మీకు తెలియజేసుకొనుటకు మరియు నీ వాక్యంను ధ్యానించుటకు మాకిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మేము నిన్ను గణపరుస్తున్నాం, స్తుతించున్నాం. ఈరోజు ఈ కూడిక అంతటిలో ప్రభువా, మీరు మీ ఆత్మచేత నడిపించి మాకు సహాయం చేయండి. మీరు మా ఆరాధనను అంగీకరించువారు, దానికి అర్హులు మీరే. అలానే మా ప్రార్థన మనవులను వినుచున్నందుకు నీకే వందనములు, స్తోత్రములు. అలానే వాక్యోపదేశము నుంచి కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవుతుండగా ఎక్కడ ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమీ రాకుండా సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట ద్వారా మనము దేవుణ్ణి మహిమపరుద్దాము. సాంగ్ నెంబర్ 191, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యమై ఉన్నది అనేటువంటి పాట ద్వారా మనం దేవుణ్ణి ఘనపరుద్దాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటైనా నీయోరను నన్ను నాటితివా, జీవజలముల ఊటైనా నీయోరను నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచియుంచితివా, వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచియుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా, వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా.
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. దయచేసి మీ బైబిల్స్ని ఓపెన్ చేయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. ది సెకండ్ లెటర్ టు తిమోతి చాప్టర్ 1 వర్స్ 2. 2వ వచనము. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును కాక. ఈరోజు ప్రపంచంను మనం చూసినట్లయితే ఎంతో అస్తవ్యస్తంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వైరాగ్యానికి గురవుతున్నారు అనేక మంది ప్రజలు. నిరీక్షణ లేకుండా, అంతేకాకుండా సమాధానము లేకుండా ఉన్నటువంటి ప్రజలు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. కానీ క్రైస్తవులమైన మనకు మాత్రము ఈ 3 చాలా అత్యంత ప్రాముఖ్యమైనవి. దేవుని కృప, దేవుని కనికరము, దేవుని సమాధానము. దేవుని కృప మన మీద ఉంటుంది కాబట్టి మనము ముందుకు వెళ్ళగలుగుతాము. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి దానిలో మనము విజయాన్ని చూడగలుగుతాము. దేవుని యొక్క కనికరం మన మీద ఉంటుంది కాబట్టి మన జీవితంలో మనకు అవసరమైన వాటన్నిటినీ ఆయన తన కనికరము చొప్పున ఆయా సమయాల్లో మనకి దయచేస్తాడు. దేవుని సమాధానము మన హృదయాలలో మనలో ఉంచబడింది కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ మనము నిబ్బరంగాను, నిరీక్షణగాను, ఎంతో ధైర్యము కలిగిన వారంగాను ఉంటాం. కాబట్టి క్రీస్తు యందు విశ్వాసము ఉంచని వారికి ఇలాంటి సమాధానం ఉండదు. కాబట్టి వాళ్ళు గాబరా పడిపోతారు, ఆయాసపడిపోతారు, ఎంతో తొందరపాటుకు గురవుతారు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచని వారికి ఇలాంటి కనికరం ఉండదు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో అవసరమైనది దేవుని దగ్గర నుంచి ఆయా సమయాల్లో వారు పొందుకోలేని వారుగా ఉంటారు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచని వారికి దేవుని కృప ఉండదు. కాబట్టి వాళ్ళు ప్రతి పరిస్థితిని జయించగలము, ముందుకు వెళ్ళగలము అనేటువంటి ధైర్యము క్రీస్తు కృపలో వచ్చేటువంటి దానిని వారు పొందలేరు. కానీ క్రైస్తవులైన మనకైతే ఆయన కృప ఉంది, మనము ముందుకెళ్ళగలము. ఆయన కనికరం ఉంది, మనకు అవసరాలన్నిట్లో ఆయన తీరుస్తాడు. ఆయన సమాధానము మనకి ఇవ్వబడి ఉంది కాబట్టి మనము నిబ్బరంగాను, మన హృదయంలో చాలా నెమ్మది కలిగిన వారంగాను ఉంటాం. ఈరోజు ఈ బైబిల్ స్టడీలో మనకి 2 ప్రార్థనా విన్నపాలు ఇవ్వబడ్డాయి. వాటి కొరకు నేను ప్రార్థిస్తుండగా మీరు కూడా దయచేసి మోకరించగలిగినట్లయితే మోకరించండి. నాతో ఏకీభవించి ఆ అంశాల నిమిత్తము ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. మొదటి ప్రార్థన అంశం ఏంటంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ కొరకు, అంటే ఎవరైతే డాక్టర్స్, నర్సెస్, వాలంటీర్స్, వర్కర్స్, ఇంకా పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళందరూ ఇంకా మనకు కావలసినటువంటి నిత్యావసరాలను తీసుకొచ్చేటువంటి ఈ వెజిటబుల్స్ కావచ్చు, ఇలాంటివన్నిటిని తీసుకొచ్చేటువంటి ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు, మరియు వీటి నిమిత్తమై బయట తిరుగుతున్నటువంటి కలెక్టర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి అయిన దేవా, ఈ విధముగా కలిసి ప్రార్థించుటకు మీరు చూపిన కృపను బట్టి మీకే వందనములు. ఈ సమయంలో ప్రభా, మా దేశంలోనూ మరియు ప్రపంచంలోనూ ప్రభా, డాక్టర్స్ మరియు నర్సెస్, హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి స్టాఫ్ మెంబర్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారు వారి లైఫ్ని రిస్క్ చేసి ప్రభా, ఆ యొక్క కరోనా ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి వాళ్ళు త్వరగా రికవర్ అవ్వాలనే దృక్పథంతో వారెంతో కష్టపడి శ్రమించి పనిచేస్తున్నారు. వారి యొక్క శ్రమకు ఫలాన్ని ఇవ్వండి ప్రభా. అంతేకాదు ప్రభా, వారిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి. అంతేకాకుండా వారికి ఈ కరోనా వైరస్ సోకకుండా వారిని మీరు భద్రపరచండి. ఈ సమయంలో
ఎక్కువ సమయాన్ని బయట గడుపుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, అలానే ఇంకా పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, వీరందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. వీరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వీరు కష్టపడుతుండగా వీరికి ఫలాన్ని దయచేయండి. అలానే ప్రభా, పట్టణాల్లోనూ టౌన్స్లోనూ సిటీస్లోనూ ఉంటున్న మా అందరి కోసం ప్రభా, మాకు కావలసినటువంటి వెజిటబుల్స్ కావచ్చు, రేషన్ కావచ్చు, మాకు కావలసినటువంటి బేసిక్ నీడ్స్ అన్నిటినీ వేరే వేరే ప్రాంతాల నుంచి తరలించడానికి ఎవరెవరైతే పని చేస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారిని కాచి కాపాడండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలానే వారు పనులు చేస్తుండగా ఆ పనికి తగిన కష్టార్జితాన్ని వారికి ఇచ్చి వారి పట్ల మీ కృపను చూపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. అలానే రెండవ ప్రార్థన అంశము, మనలాగా పట్టణాల్లో ఉండేటువంటి సంఘాలకు అయితే ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ అనేటువంటి అవకాశం ఉంది. కానీ అనేక విలేజెస్లో, మీకు తెలుసు ఇండియాలో విలేజెస్లో చాలా చర్చెస్ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆ అవకాశం లేదు. కాబట్టి విశ్వాసులైన వారు వాక్యమును తీసుకోలేకపోతున్నారు, అంటే ఆదివారం వాక్యాన్ని వినలేకపోతున్నారు. సో ఈ సమయంలో విశ్వాసులు ఎవరెవరికైతే ఇలాంటి అవకాశం లేదో, ఇలాంటి అవకాశాలను పొందుకోవడానికి వారు వేరే వారి దగ్గర నుంచి అయినా ఇవి పొందుకోవాలని, లేదా అలాంటి పరిస్థితి లేనప్పుడు వారు వెనక దిగజారిపోకుండా దేవుడు తన కృపతో వారికి తోడుగా ఉండి సహాయము చేయాలని, మరియు వాళ్ళ సంఘ కాపరి బాధ్యత కలిగి ఫోన్ చేసైనా వారిని బలపరిచే విధంగా ఉండాలని, విశ్వాసులందరూ ఈ సమయంలో వచ్చేటువంటి ప్రతి శోధనను జయించి దేవుని యందు జయ జీవితాన్ని కలిగి జీవించాలని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారైన దేవా, నీకే వందనములు. మేమైతే మొదటిగా మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభా, ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ని బట్టి ప్రభా మేము నేను స్తుతించున్నాం, గణపరుస్తున్నాం. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు, నీ వాక్యం చేత మమ్మల్ని పోషించున్నావు. కానీ మారుమూల ప్రాంతాల్లో, పల్లెటూళ్ళలో ప్రభా అనేక మంది క్రైస్తవ సహోదరులకు సహోదరులకు ఈ అవకాశం లేదు ప్రభా. మరి ఎవరి ద్వారా అయినా సరే ప్రభా, ఈ యొక్క మంచి ఆధ్యాత్మిక వాక్యాన్ని అందించేటువంటి ఇలాంటి ఛానల్స్ వారికి పరిచయం అవ్వడానికి సహాయం చేయండి. లేదంటే ప్రభా వారి సంఘ కాపరే వారికి ఫోన్స్ చేయడం కానీ, ప్రభా వారిని బలపరచడానికి మరియు వారి కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి. ఈ సమయంలో సంఘంగా కూడుకోలేని వారు ఇలా ఫోన్ ద్వారా లేదంటే ఇంటర్నెట్ ద్వారా వాక్యాన్ని వినలేనటువంటి ప్రతి విశ్వాసి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు తండ్రి వెనుకకు దిగజారిపోకుండా వారి పట్ల మీ కృపను చూపించండి. వారు వాక్యాన్ని చదువుకొని ప్రార్థిస్తూ ఈ సమయంలో నమ్మకంగా ప్రభా జీవించడానికి సహాయం చేయండి. బైబిల్లో శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలాగ ప్రభా, దానియేలు ఎలాగ పరాయి దేశంలో నమ్మకంగా నీకు భయభక్తులతో జీవించారో, సంఘంలో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో విశ్వాసులైన వారు నమ్మకంగా జీవించడానికి దేవుడు మా కాపరి మమ్మల్ని నడిపించుచున్నాడు, ఆయనే మా పోషకుడని నీ మీద ఆధారపడి వారు జయ జీవితాన్ని జీవించడానికి సహాయం చేసి కృపను చూపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మన సహోదరుడు బ్రదర్ అల్లం శ్యామ్ దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధతో చెప్పబడుతున్నటువంటి వాక్యోపదేశాన్ని జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మనం మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. కావున యెహోవాకు ఎదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన నా తండ్రి, నీకు వందనాలు. ఆన్లైన్లో బైబిల్ స్టడీ కలిగి ఉండడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో వాక్యం విషయంలో మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరితో మాట్లాడమని, నన్ను బలపరచమని, సహాయం చేయమని మీకే స్తుతి వందనాలు చెల్లిస్తూ కొద్ది ప్రార్థనను యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం మొదటి సమూయేలు గ్రంథం ధ్యానిస్తున్నాము. లాస్ట్ టైం నేను మొదటి 15 అధ్యాయం వరకు మనం ధ్యానించాము. ఈరోజు ప్రభు చిత్తమైతే 16 నుంచి 31 అధ్యాయాల వరకు ధ్యానిద్దాం. క్లుప్తంగా దీనిలో చూసినట్లయితే అప్పటిదాకా 9వ అధ్యాయంలో ఎంటర్ అయినటువంటి సౌలు హీరోగా ఎంటర్ అవుతాడు, చివరికి జీరో అయిపోతాడు, దేవుని యొక్క తిరస్కరణకు గురవుతాడు. తర్వాత 16 నుంచి 31 వరకు విలన్గా మారిపోతాడు. కొత్త హీరో దావీదు వస్తాడు. దావీదుని దేవుడు అభిషేకిస్తాడు. తర్వాత సౌలు సభలో దావీదు ఆ యొక్క వీణను లేకపోతే ఆ యొక్క వాయించే వ్యక్తిగా కనబడతాడు. తర్వాత దావీదు గొల్యాతు మీద యుద్ధము విజయాన్ని పొందుకోవడము, యోనాతాను దావీదు హృదయంతో
కలిసిపోవడం, చిగురించడం, వారి స్నేహం చిగురించడం, అదే సమయంలో దావీదు మీద విషపు చూపు, అసూయ పెంచుకోవడము, సౌలు యొక్క జీవితము, తర్వాత దావీదును వెంటాడుతూ చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చివరికి పరిగెత్తుతూ చివరికి దిగజారుతున్న పరిస్థితిలోకి సౌలు వెళ్తే పైకి ఎదుగుతున్న వ్యక్తిగా, పరిగెత్తుతూ పైకి వెళ్తున్న వ్యక్తిగా మనకు దావీదు కనబడతాడు. చివరి అధ్యాయంలో దావీదు శత్రువైనటువంటి సౌలు మరణంతో ఈ యొక్క బుక్ ముగుస్తుంది. ఎందుకంటే హీరో గెలుస్తాడు, ఏ సినిమాలోనే హీరో గెలుస్తాడు, విలన్ చనిపోతాడు. కాబట్టి చివరి అధ్యాయంలో విలన్ అయినటువంటి సౌలు చనిపోతాడు. దీంట్లో ముఖ్యంగా 3 వ్యక్తుల గురించి మనం ధ్యానించవచ్చు. మొదటి వ్యక్తి సౌలు గురించి, తర్వాత యోనతాను, తర్వాత దావీదు గురించి. సరే, మొదటి వ్యక్తి సౌలు గురించి మనం చూద్దాము. 16వ అధ్యాయం చూసినట్లయితే దావీదును అభిషేకించిన తర్వాత నెక్స్ట్ సౌలు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, దురాత్మ వచ్చి తనను కదిలించడం లేకపోతే వెరిపించడం అనేది రాయబడింది. ఆ దురాత్మ చేత పీడింపబడతా ఉంటాడు. తర్వాత దావీదు వచ్చి ఆ వీణ వాయిస్తున్నప్పుడు, ఆ సితార వాయిస్తున్నప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోవడం చూడవచ్చు. తర్వాత ఎప్పుడైతే దావీదు గొల్యాతు మీద విజయాన్ని పొందుకుంటాడో, ఆ పాట పాడినప్పుడు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాట పాడినప్పుడు తనలో ద్వేషము, అసూయ పెరిగిపోతుంది. ఇంకా దావీదుని చంపాలనుకుంటాడు. ఒకరికేమో స్నేహము చిగురిస్తుంది, ఇక్కడనేమో తనకు దురాశ అనేది చిగురిస్తూ ఉంది. దేవుని యొక్క ఉద్దేశం నుంచి కంప్లీట్గా పక్కకు పోయాడు, దేవునికి లోబడలేదు, మాట వినలేదు. కాబట్టి దేవుడు కంప్లీట్గా తిరస్కరించాడు. కానీ ఇంకా రాజుగా కొనసాగాలనుకుంటున్నాడు. నా తర్వాత నా కుమారుడు రాజుగా ఉండాలనుకుంటున్నాడు. ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక సంఘంలో ఒక పాస్టర్ ప్రీచ్ చేస్తున్నాడు అనుకోండి, దేవుని ఒక దూత వచ్చి నువ్వు ప్రీచ్ చేయడానికి అర్హుడు కాదు, దేవుడు నిన్ను తోసివేశాడు అన్నప్పుడు ఆ యొక్క ప్రీచర్ లేకపోతే పాస్టర్ కాముగా వచ్చి కాంగ్రిగేషన్లో కూర్చోవాలి. అలా కాకుండా దేవుడు పంపిస్తున్నటువంటి ప్రీచర్లు చంపే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, ఆ పీఠం ఎదురికి రాకుండా, ప్రీచ్ చేయకుండా. సౌలు చేసింది కూడా అలాంటిదే. దేవుడు తన భవిష్యత్తు జ్ఞానం కొరకు, భవిష్యత్తు ఉద్దేశం కొరకు రాజుగా దావీదును అభిషేకిస్తే దాన్ని చంపాలనుకుంటాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎవరు ఆపగలుగుతారు? అలా ఆపే ప్రయత్నంలో చెడ్డ పని చేసే వ్యక్తిగా సౌలు కనబడతాడు. అంతేకాకుండా చాలా సందర్భాలలో ప్రమాణాలు చేస్తాడు, మాట ఇస్తాడు, కానీ మాట ఇచ్చేది ఒకటి, తను చేసేది ఒకటిగా చేస్తూ ఉంటాడు. గొల్యాతును చంపితే నా కూతుర్ని ఇస్తానంటాడు, కానీ చేయడు. యోనతాను సౌలును దావీదును చంపకు అన్నప్పుడు చంపనని ప్రమాణం చేస్తాడు, కానీ అక్కడ తప్పిపోతాడు. దావీదు విషయంలో కూడా నేను ఇంకా చంపను అంటాడు, మళ్ళీ అదే విషయంలో మళ్ళీ చంపే ప్రయత్నం చేస్తాడు. వాడు మాట మీద కట్టుబడినటువంటి వ్యక్తిగా కనబడతాడు. కొత్త నిబంధనలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉంటే దానికి మించింది ఏదైనా దృష్టి నుంచి వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అని దృష్టి సంబంధిగా మనకు సౌలు కనపడతాడు. అంతేకాకుండా తన యొక్క ఎండు పతనం ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. యాక్చువల్గా గొల్యాతుతో యుద్ధం చేయవలసింది సౌలే అని చెప్పవచ్చు. ఎందుకంటే వారిలో అత్యంత హైట్ ఉన్న వ్యక్తి ఎవరంటే గొల్యాతు. మరి ఇజ్రాయెల్లో అత్యంత హైట్ ఉన్న వ్యక్తి ఎవరంటే సౌలు, కానీ భయపడి చేయడు. ఇక చివరి అధ్యాయాలు చూసినట్లయితే ఫిలిస్తీయులు ఇంకా యుద్ధానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుని యొక్క విచారణ చేస్తే దేవుడు మాట్లాడాడు. చివరికి కన్నపిశాచి దగ్గరికి వెళ్తాడు. 28వ అధ్యాయాన్ని చూడొచ్చు మనం. కన్నపిశాచి దగ్గరికి వెళ్తాడు. చివరికి ఎంతో ఘోర పతనం అనేది తన జీవితం ఎండకావడం చూడొచ్చు. తనతో పాటు తన కుమారులు ఒకటి తప్పించి అందరూ నాశనం అయిపోతారు. యోనతాను కూడా చనిపోతాడు. తన ఈట మీద ఆనుకొని సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఒక స్పెసిఫిక్ ఉద్దేశం కొరకు దేవుడు సౌలును ఎన్నుకున్నాడు. ఫిలిస్తీన్ల నుంచి ఇజ్రాయెల్ వారిని కాపాడటానికి దేవుడు సౌలును ఎన్నుకుంటే ఆ ఉద్దేశం నెరవేర్చకుండానే వారి చేతిలోని నాశనమైన వ్యక్తిగా సౌలు కనబడతాడు. ఏ తల చేత అయితే పోల్చబడ్డాడో, ఏ తలను బట్టి అతిశయించాడో అదే తలను వారు ఛేదిస్తారు. వారి గుళ్ళల్లో దేవతల మధ్యలో పెట్టుకొని ఊరేగింపు చేసుకొని సంతోషిస్తారు. దేవుడు సౌలు ఎందుకు చంపాడు స్పెసిఫిక్గా తెలియజేశాడు. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం 13-14 వచనాలు. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం 13-14. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయుదానని వెతికినందుకు సౌలు హతమాయను. అందునిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషై కుమారుడైన దావీదు వశము చేసెను. కాబట్టి దేవునికి ఉద్దేశానికి దేవునికి లోబడలేదు, దేవుని ఉద్దేశం చేయలేదు. అంతేకాకుండా దేవుని యొక్క ఉద్దేశానికి అడ్డుగా వచ్చాడు. దేవుని చిత్తంతో సంబంధం లేకుండా నా చిత్తమే చేయాలి, నేనే రాజుగా ఎప్పుడు ఉండాలనుకున్నాడు.
గర్వించాడు, అహంకారిగా ప్రవర్తించాడు, అబద్ధాలాడాడు, ఎంతో అసూయ పెట్టుకొని ఈర్ష్య పెట్టుకొని ఎలాంటి తప్పు చేయనటువంటి మేలు చేసినటువంటి దావీదుని చంపాలనుకున్నాడు. చివరికి ఎంతో నాశనానికి గురైన వ్యక్తిగా సౌలు కనపడతాడు. తనకున్నటువంటి సొల్యూషన్ ఒకటే, సింపుల్, పశ్చాత్తాపడితే అయిపోయేది. ఒకవేళ ఆయన ఈ సందర్భంలో మన జనరేషన్ ఉన్నట్లయితే, ఆయన సభలో మన ప్రసన్న ఉన్నట్లయితే ఒకటే చెప్పేవాడు, సార్ మీకు వచ్చింది ఫిజికల్ డిసీజ్ కాదు, ఇల్నెస్ కాదు, మీకు వచ్చింది మెంటల్ ఇల్నెస్ సార్. సింపుల్, మీరు ఏం చేయండి అంటే చక్కగా వెళ్ళి పశ్చాత్తాపడండి, ప్రార్థన చేసుకోండి, దేవుని పట్ల విశ్వాసం ఉంచండి, మీరు బాగైపోతారు, ఇంకా మీకు వేరే ప్రాబ్లం లేదు, ఫిజికల్గా మంచి చక్కగా ఉన్నారు అని చెప్పేవారు. కానీ సౌలు అది చేయలేదు. ఎక్కడ ప్రార్థన చేస్తున్న విషయం బయటపడిపోతుందో, మనుషుల మధ్య నేను ఎక్కడ తక్కువ అవుతానటువంటి భయంతో తను తగ్గించుకోకుండా తను హెచ్చించుకునే ప్రయత్నంలో దేవుని దగ్గరికి రాలేదు, పశ్చాత్తాపడలేదు. చివరికి ఘోర నాశనంతో తన జీవితం ముగుస్తుంది. ఇది సౌలు జీవితం. రెండవ వ్యక్తిగా యోనతాను జీవితం చూడొచ్చు. 1067లో యోనతాను పుడతాడు. 1052లో తన తండ్రి సౌలు ఇజ్రాయెల్ మీద రాజుగా తను పరిపాలన స్టార్ట్ చేస్తాడు. అప్పటికి తన వయసు 15 సంవత్సరాలు. తన 15వ ఏట ఉన్నప్పుడు 14వ అధ్యాయంలో సింగిల్ హ్యాండెడ్గా ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళి యుద్ధాన్ని జరిగించి ఇజ్రాయెల్ వారికి విజయాన్ని అనుగ్రహించినటువంటి వ్యక్తిగా యోనతాను కనపడతాడు. తనకున్న ధైర్యం ఏంటంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుని పట్ల విశ్వాసం కలిగి భయభక్తి కలిగిన వ్యక్తిగా వెళ్ళి గొప్ప విజయాన్ని అనుగ్రహించిన వ్యక్తిగా యోనతాను కనపడతాడు. ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపుతాడో తన హృదయం దావీదు హృదయంతో కలిసిపోతుంది. వెంటనే ఒక నిబంధన చేసుకుంటాడు, ఇక నేను కాదు రాజును, ఇతడే రాజు, దేవుడు తనను అభిషేకించాడు, అభిషేకం తన మీద ఉందని గుర్తించి తన నడికట్టును, తన దుప్పటిని, తన బిల్లును దావీదుకు సమర్పించి లోబడతాడు. ఎంతో ప్రేమించిన వ్యక్తిగా, సహకరించిన వ్యక్తిగా మనకు యోనతాను కనపడతాడు. తనకంటే ఎంతో చాలా చిన్నవాడు, 27 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది. 1040లో దావీదు పుడతాడు, ఈయనకు 27 సంవత్సరాల గ్యాప్. అంత చిన్నవాడు అయినప్పటికీ దేవుని యొక్క అభిషేకం గుర్తించి ఎంతో చక్కగా సహకరించిన వ్యక్తిగా కనపడతాడు. ప్రెసెంట్ కాలంలో చాలా మన సందర్భాల్లో సంఘాలను చూడొచ్చు. ఏదో ఫస్ట్ నుంచి సంఘాన్ని స్టార్ట్ చేశాడని ఆ పెద్ద మనిషికే లోబడుతూ ఆయన మాటను వింటూ ఉంటారు. నిజంగా అతని మీద అభిషేకం ఉంటే మంచిదే. ఒకవేళ అభిషేకం లేక దేవుడు తను పక్కన పెట్టి యవ్వన సహోదరులను దేవుడు అభిషేకించి తన సంఘంలో వాడుకోవాలని లేపితే అలాంటి వారిని గుర్తించి సహకరిస్తే ఎంతో మంచిది, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చిన వారుగా ఉంటారు. కానీ అలా కాకుండా మొదటి వాడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడు, లేకపోతే ఇది ఇతర కారణాలు చూసి పేరు ప్రఖ్యాతులు పలుకుబడి లేకపోతే ఏదో కారణాలు చూసుకొని అతన్నే వెంబడిస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు నిజంగా ఒక సంఘంలో ఒక యవ్వన సహోదరుని అభిషేకించాడు, లేపాడని గుర్తించినప్పుడు, ఒకవేళ మనకంటే చాలా చిన్నవాడు అప్పుడే వస్తున్నాడు, అప్పుడే బాప్తిసం తీసుకున్నాడు, అప్పుడే సంఘానికి వస్తున్నాడు, రక్షణ పొందాడని తెలిసినప్పుడు చిన్నవాడైనప్పటికీ మనం సహకరించి ప్రోత్సహించి మనం సహకారం అందించినట్లయితే మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వారంగా ఉంటాం. అలా కాకుండా ఇతడేంది నాకు చెప్పేది, ఈయనకి లోబడేది ఏంది అని మనం పెట్టుకుంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని సౌలు పాడు చేసిన విధంగా పాడు చేసిన వ్యక్తులుగా మనం ఉంటాము. కాబట్టి ఎవరి సహోదరుల మీద దేవుని యొక్క అభిషేకం ఉందా గుర్తించి సహకరిద్దాం, మనం సపోర్ట్ చేద్దాం. వారికి దేవుని మాటను బట్టి లోబడినట్లయితే దేవుని ఉద్దేశం నెరవేరుస్తాము. అంతేకాకుండా యోనతాను దావీదుతో చక్కని నిబంధన కలిగారు. 20వ అధ్యాయంలో చూడొచ్చు. వారికి ఉన్నటువంటి నిబంధన అది ఎంతో నిస్వార్థమైనది, కపటం లేనిది. వారి మధ్య దేవుడే సాక్షి, దేవుడే ప్రమాణము. నిజంగా సంఘంలో సహోదరుల మధ్య ఇలాంటి నిబంధన కవనెంట్ ఉండి అది ఎంతో సంఘానికి ఎంత క్షేమం, ఎంత మనోహరం, అది ఎంత బాగుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి స్నేహముకి దేవుడే సాక్షి, దేవుడే ప్రమాణం. సంతానం నుంచి దావీదు అది నెరవేర్చిన వ్యక్తిగా మనకు కనబడతాడు. అలాంటి దేవుని యొక్క మనసుతో కూడినటువంటి కవనెంట్. ఎందుకంటే వారిలో కపటం లేదు, పగ తీసుకోవడం లేదు. ఎంతో వారు చక్కని ప్రేమ చూపిన వ్యక్తులుగా, సహకరించుకున్న వ్యక్తులుగా మనం చూడవచ్చు. యోనతాను ప్రేమ దావీదు వర్ణిస్తాడు కదా, నువ్వు చూపే ప్రేమ స్త్రీలు చూపే ప్రేమ కంటే అధికమైనది, అది ఎంతో విచిత్రమైనది వర్ణిస్తాడు. ఆ విధంగా యోనతాను దావీదును ప్రేమిస్తాడు. 18వ అధ్యాయంలో సౌలు మీటింగ్ పెట్టి మనం దావీదును చంపేద్దాం అన్నప్పుడు ఎవ్వరూ మాట్లాడిన సందర్భంలో ఒక్కడు సపోర్ట్ చేస్తాడు, మాట్లాడతాడు దావీదు పక్షాన. యోనతాను, నా తండ్రి, నా రాజా, ఎందుకు నువ్వు దావీదును చంపాలనుకున్నా? అతను మేలే చేశాడు కదా, కీడు చేయలేదు కదా, అలా చేయకూడదని మాట్లాడతాడు. ఇంకో సందర్భంలో కూడా మాట్లాడినప్పుడు సౌలు యోనతాను చంపాలనుకుంటాడు. ప్రాణాన్ని కూడా తెగించి తనకు సహకారం అందించాలని
చూసిన వ్యక్తి యోనాతాను. అంతేకాకుండా అరణ్యంలో ఉన్నప్పుడు 2 సందర్భంలో దావీదు దగ్గరికి వెళ్ళి ఎంతో దేవుని బట్టి ధైర్యపరిచిన వ్యక్తిగా, ఎంతో సహకరించిన వ్యక్తిగా, నువ్వు రాజు అవుతావు, నేను సహకారిగా ఉంటాను, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడకని ఎంతో చక్కగా నెమ్మదిని ఇచ్చి పంపిన వ్యక్తిగా యోనాతాను కనబడతాడు. కానీ యోనాతాను విషయంలో నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే, మరి దేవుని యొక్క అభిషేకం తన తండ్రి మీద లేదు, మరి దావీదు మీద ఉన్నాడు, నెక్స్ట్ రాజు దావీదు అని తెలిసినప్పుడు మరి 2 సందర్భాల్లో తన ఇంటికి వెళ్ళిపోతాడు, దావీదు అరణ్యానికి వెళ్ళిపోతాడు. కానీ దావీదుకు తోడుగా ఉండి దావీదు దగ్గరనే ఉన్నట్లయితే ఎంతో మంచిగా బాగుండేది. ఎందుకంటే దావీదు దగ్గర చాలామంది మనుషులు వస్తూ ఉన్నారు, 400 మంది కంటే ఇంకా పెరిగిపోతూ ఉన్నారు. కానీ యోనాతాను మాత్రం రాలేదు. ఒకవేళ వచ్చి ఉండే చక్కగా తను బ్రతికి ఉండేవాడేమో అనిపించింది. బట్ తన ఉద్దేశం ఏదో మనకు అర్థం కాదు, తెలియదు కనుక మేబీ తన తండ్రిని గౌరవించాలి, తండ్రి పట్ల గౌరవం కావచ్చు, మేబీ తండ్రితో ఉన్నాడు. చివరికి తండ్రితోని చనిపోయిన వ్యక్తిగా గొప్ప భక్తిపరుడు అయినటువంటి దావీదుకు సహకారం అందించినటువంటి గొప్ప యోనాతాను యొక్క ముగింపు అనేది ఎంతో బాధాకరము. మనం 3వ వ్యక్తి దావీదు గురించి మనం ధ్యానిద్దాము. 16వ అధ్యాయంలో చూసినట్లయితే మనము సమూయేలును దేవుడు పంపించడము, అక్కడ యెషయి యొక్క 7 కుమారులు శుద్ధి కొరకు వస్తారు. కానీ యెషయి 8వ వాడైనటువంటి దావీదును పిలవకపోవడం, తిరస్కరించడం మనం చూడవచ్చు. అక్కడ శుద్ధి చేస్తున్నప్పుడు సమూయేలు అందరి యొక్క పై రూపాన్ని, వారి యొక్క ఎత్తును చూస్తున్నాడు, కానీ దేవుడు మాత్రం హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి వారందరినీ దేవుడు త్రోసివేశాడు. వారి హృదయాన్ని చూసినప్పుడు అందరినీ త్రోసివేశాడు, కానీ దావీదు హృదయాన్ని చూసినప్పుడు దేవుడు అంగీకరించినదిగా కనబడుతుంది. అలా తన తండ్రి చేత తిరస్కరింపబడిన వ్యక్తిగా దావీదు కనబడతాడు. తర్వాత సమూయేలు దావీదును అభిషేకిస్తాడు. సమూయేలు సౌలును అభిషేకిస్తున్నప్పుడు అక్కడ సౌలు ముద్దు పెట్టుకుంటాడు, కానీ సమూయేలు దావీదును అభిషేకిస్తున్నప్పుడు ముద్దు పెట్టుకోడు. చెప్పాలంటే అప్పుడు సౌలును అభిషేకిస్తున్నప్పుడు సౌలు ఏజ్ 30, తన వయస్సు 15 సంవత్సరాలు దావీదుది. చెప్పాలంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే ఎద్దులాగా ఉన్నవాడిని ముద్దు పెట్టుకుంటాడు, ముద్దుగా ఉన్నటువంటి చిన్నోడిని బాలుడైనటువంటి దావీదును ముద్దు పెట్టుకోడు. మనం తర్వాత చూసినట్లయితే ఇంకా సౌలు మీదకి దురాత్మ రావడము, ఈ యొక్క దావీదు తన దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సభలో సౌలు దగ్గర ఉండి సితారను వాయించడము, దురాత్మ వెళ్ళిపోవడము. తర్వాత 17వ అధ్యాయంలో చూసినట్టయితే ఒకనొక రోజున తన సహోదరుల క్షేమం కొరకు వెళ్ళిరా అన్నప్పుడు దావీదు యుద్ధం దగ్గరికి వచ్చినప్పుడు వారు అప్పటికే యుద్ధానికి సమీపిస్తారు. ఇటు ఇజ్రాయెల్ వారు, ఇటు ఫిలిస్తీన్లు యుద్ధానికి సమీపిస్తారు. అక్కడ మన గొల్యాతు, అదంతా స్టోరీ మనకు తెలుసు. గొల్యాతు దేవుని యొక్క సైన్యాన్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని తిరస్కరిస్తాడు. కాబట్టి మీ పక్షాన ఒకరిని తీసుకురండి, నేను ఇద్దరం పోట్లాడుకుంటాం, ఎవరు ఓడిపోతే వారికి దాసులం అవుతాం, కాబట్టి నేను ఈ రోజున మీ ఇజ్రాయెల్ సైన్యాన్ని తిరస్కరిస్తున్నాను అన్నప్పుడు దావీదుకు వినపడుతుంది, జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎక్కడ, మేము జీవం గల దేవుని సేవించేవారు, ఇతడు జీవం లేనటువంటి విగ్రహాలను పూజిస్తున్నవాడు ఎలా తిరస్కరించగలుగుతాడు అన్నటువంటి రోషం పూనుకొని నేను ఫైటింగ్ చేస్తాను, నేను యుద్ధం చేస్తానని సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. తనకున్న ధైర్యం ఏంటంటే అందరూ గొల్యాతుని యొక్క ఎత్తును చూశారు, తన యొక్క బలాన్ని చూశారు. ఎందుకంటే వారి బలాన్ని, ఎత్తును, అతని బలం ఎత్తుతో కంపేర్ చేసుకున్నారు. కానీ దావీదు ఒక్కడు మాత్రమే తన బలంతో, తన శక్తితో, హైట్తో కంపేర్ చేసుకోలేదు. కానీ దేవుని యొక్క బలము, శక్తి, ఆయన యొక్క గొప్పతనంతో కంపేర్ చేశాడు కనుక అతడు ఎన్నిక లేని వ్యక్తిగా గొల్యాతు కనబడ్డాడు. ఆ విధంగా దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుడే యుద్ధాన్ని సాగిస్తాడు, దేవుడు విజయాన్ని ఇస్తాడన్నటువంటి గొప్ప విశ్వాసంతో దేవుని యొక్క బలాన్ని బట్టి అతడు ముందుకెళ్ళి ఫైటింగ్ చేయడం, యుద్ధం చేయడం మనం చూడొచ్చు. ఎందుకంటే సింహం నోట నుంచి, ఎలుగుబంటి బలం నుంచి విడిపించినటువంటి దేవుడు గొల్యాతు చేతి నుంచి నన్ను విడిపిస్తాడు, ఇజ్రాయేల్ దేవుడు నిజమైన దేవుడు తెలుసుకునే విధంగా చేస్తాడని గొప్ప విశ్వాసంతో ముందుకెళ్ళి సాహసించడం, చివరికి ఆ యుద్ధంలో వరుసల రాయి తీసుకొని గొల్యాతును కొట్టడం, చివరికి గొల్యాతు చనిపోవడం, గొప్ప విజయం రావడం చూడొచ్చు. ఎప్పుడైతే జరిగిన తర్వాత ఎంతో సంతోషించవలసింది సౌలు ద్వేషాన్ని పెట్టుకొని, అసూయ పెట్టుకొని దావీదును చంపాలని ప్రయత్నం చేస్తాడు. బట్ ఈ సందర్భంలో యోనాతాను, దావీదు ఇద్దరు చక్కగా
స్నేహాన్ని ఏర్పరచుకుంటారనేది మనం ఇంతకుముందుకి చూసాము. అలా దావీదు సౌలు చేత తరమబడుతూ 2 సార్లు చంపాలనుకుంటాడు. చివరికి అక్కడి నుంచి పారిపోతాడు. తన భార్య తప్పించేస్తుంది. పారిపో, నువ్వు ఇక్కడ ఉంటే చనిపోతావు అని కిటికీ నుంచి పంపిస్తుంది. ఈ భార్య మీకాలు సౌలు కుమార్తె దావీదును ప్రేమించినట్టు రాయబడింది, కానీ ఈ దావీదు భార్య దావీదుకు తోడుగా రాలేదు. తను అక్కడ నిలిచిపోయింది. దావీదు అక్కడ నుంచి సమూయేలు దగ్గరికి వెళ్ళిపోతాడు. తన పరిస్థితి గందరగోళంగా ఉంది కాబట్టి కరెక్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. మేబీ సమూయేలు చక్కగా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు. నువ్వు ఒకనొక రోజున దేవుడు నేను నిలబెడతాడు, రాజుగా నిన్ను ఎన్నుకున్నాను కనుక రాజుగా నిన్ను ఒకనొక రోజున నిలబెడతాడు, ధైర్యంగా ఉండని చాలా విషయాలు మాట్లాడి ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. ఇక్కడ చూసినట్లయితే 15వ ఏట తను అభిషేకింపబడతాడు. మేబీ అదే టైంలో గొల్లియాతును చంపడం. కానీ తను 30వ ఏట తను రాజుగా పరిపాలన ప్రారంభిస్తాడు. 1040లో పుడతాడు. 1025లో ఇదంతా సంఘటన జరుగుతుంది. 1010లో దావీదు రాజుగా ప్రారంభిస్తాడు. అంటే ఈ 15 సంవత్సరాలు ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా దావీదు వెళ్ళినట్టు చూడొచ్చు. ఈ పారిపోతున్న ఈ సందర్భానికి ఎంత టైం పడుతుందంటే దగ్గర 7 సంవత్సరాలు పడుతుంది. మిగతా 8 సంవత్సరాలు కంప్లీట్గా అరణ్యమైనటువంటి లాక్డౌన్లో ఉంటాడు. ఆ అరణ్యంలో తిరుగుతాడు. ఎందుకంటే ఆ అరణ్యం నుంచి బయటకు వస్తే సౌలు చంపే ప్రమాదం ఉంది కనుక మనం ఇలా లాక్డౌన్లో ఉన్నామో, బయటకు వస్తే ప్రమాదము, అరణ్యం నుంచి బయటకు వస్తే ప్రమాదమైన స్థితిలో దావీదు ఉంటాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత చక్కగా తనకు సహాయం చేశాడు. తన గొప్పతనాన్ని చూపెట్టుకోవడం కొరకు తను చక్కగా ఇంకా పరిపూర్ణం చేయడానికి, గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దడానికి దేవుడు ఎలాంటి శ్రమలను, పరీక్షలను అలౌ చేశాడో మనము ఈ 8 సంవత్సరాలు అంటే మిగతా చాప్టర్స్ అన్నిటిలో మనం చూడొచ్చు. గొప్ప భక్తులు వాళ్ళకు పరిచయం స్టార్టింగ్ నుంచే వారిలో ఫలభరితంగా లేదు. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు గుండా వెళ్ళిన తర్వాతనే దేవుడు ఒకనొక రోజున హెచ్చించి వారిని గొప్ప ఫలితాల ద్వారా వాడుకున్నట్లు మనము మిషనరీ లైఫ్లో కానీ లేకపోతే మన బైబిల్లో ఎంతోమంది భక్తుల స్టోరీస్ మనం చూడొచ్చు. కాబట్టి దేవుడు రిఫైన్ చేస్తాడు ఈ శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా. దాని ద్వారా దేవుని యొక్క గొప్ప ఉద్దేశాలు ఈ శ్రమల్లో, ఇబ్బందులలో మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి దావీదు జీవితంలో తొంగి చూసినట్లయితే ఆ 8 సంవత్సరాల ఆ టైం పీరియడ్లో తను ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో చూసినప్పుడు మనము ప్రస్తుత పరిస్థితిని బట్టి భయపడే అవసరమే ఉండదు. ఇలాంటి సందర్భంలో దేవుడు చేసినటువంటి మొట్టమొదటి కార్యము ఏమనగా గాడ్స్ ప్రొవిజన్. తన అరణ్యానికి వెళ్ళిపోయాడు. యోనతాను లేడు, తన భార్య లేదు, ఒంటరిగా ఉన్నాడు. కానీ దేవుని యొక్క ప్రొవిజన్, సమకూర్పు అనేది ఎంత గొప్పగా అందించాడు మనం చూడొచ్చు. 21వ అధ్యాయంలో చూసినట్లయితే 20వ అధ్యాయం అనేది అక్కడ వాళ్ళిద్దరి యోనతాను అండ్ దావీదు కవెనెంట్తో అది ముగుస్తుంది. 21వ అధ్యాయంలో దావీదు ఎక్కడికి వస్తాడంటే నోబులోని అహిమెలెక్ అనేటువంటి యాజకుని దగ్గరికి వస్తాడు. అప్పటికి ఎంతో ఆకలి మీద ఉంటాడు. చివరికి అక్కడ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు పెట్టినప్పుడు ఆహారం తీసుకుంటాడు. అంతేకాకుండా గొల్లియాతు యొక్క కత్తిని అహిమెలెకు దావీదుకి ఇస్తాడు. కాబట్టి గాడ్స్ ప్రొవిజన్ చూడండి ఎంత చక్కగా తనకు కావాల్సిన ఆహారాన్ని అనుగ్రహించాడు. అంతేకాకుండా అరణ్యంలో తిరుగుతున్నాడు. దానికి ప్రొటెక్షన్ ఎంతో అవసరం. కాబట్టి క్రూర మృగాల మధ్య జీవిస్తూ ఉన్నాడు. రాజుగా ప్రిపేర్ చేస్తున్నాడు. కాబట్టి రాజుగా కావాల్సింది ఖడ్గం కావాలి, ఖడ్గాన్ని ఇచ్చాడు, ఆహారం పెట్టాడు. అలా దేవుని యొక్క ప్రొవిజన్ మనం చూడొచ్చు ఇలాంటి తన విపత్కర పరిస్థితిలో. అంతేకాకుండా రెండవదిగా లీడర్షిప్ విషయంలో లీడర్గా దేవుడు దావీదును తయారు చేస్తున్నాడు. నెక్స్ట్ అధ్యాయంలో చూడొచ్చు 22వ అధ్యాయంలో అదుల్లాము గుహ దగ్గరికి వస్తాడు. అదుల్లాము అనగా విశ్రాంతి అని అర్థం వస్తుంది. అప్పటిదాకా ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి తన దగ్గరికి అతని సహోదరులు, తన తండ్రి ఇంటి వారందరూ అసమాధానము, అప్పులు, ఇబ్బందులు, ఇరుకులో ఉన్నవారు దగ్గర 400 మంది దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు వారి మీద అధిపతి, ఆయన నాయకుడుగా ఆయన అని రాయబడింది. దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. నాయకత్వ లక్షణాలు కొద్ది మందిని ఇస్తూ ఉంటూ తను ట్రైన్ చేస్తున్నాడని చూడొచ్చు. నాయకత్వ లక్షణాలను దేవుడు చేసే విషయంలో కొద్దిగా నేర్పిస్తున్నాడు. లీడర్గా తను తయారు చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా అసమాధానంతో ఉన్నటువంటి సౌలు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు తన పరిపాలన బట్టి చాలా బాధపడి అసహనానికి గురైనటువంటి వ్యక్తులు దావీదు దగ్గరికి వస్తున్నారు. ఈ సందర్భాన్ని చూసినట్లయితే ప్రయాసపడి భారం మోసుకుని చిన్న జనులారా నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అన్నటువంటి
ప్రభు చెప్పినటువంటి సందర్భం నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే అదుల్లహం అంటే విశ్రాంతి. కాబట్టి దావీదు వారికి విశ్రాంతిని ఇచ్చేటువంటి నాయకుడిగా వారి మీద పరిపాలన సాగించడం మనం చూడొచ్చు. అంతేకాకుండా మూడవదిగా గైడెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గైడెన్స్. దేవుని వద్ద విచారణ చేయడం ప్రారంభించాడు. నెక్స్ట్ అధ్యాయం చూసినట్లయితే 23వ అధ్యాయంలో కేలా మీద ఫిలిష్తీయులు వచ్చి కళ్ళబులను దోచుకునిచున్నారు అన్నప్పుడు విన్నప్పుడు మరి నేను కేలా మీదకి వెళ్ళొచ్చా అన్నప్పుడు దేవుని వద్ద విచారణ చేయడం ప్రారంభిస్తాడు. ఇప్పటిదాకా సింగిల్గా ఉన్నాడు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు తన కింద దగ్గర 400 మందిని తను తీసుకునే నిర్ణయం అనేది తన మీద ఆధారపడి వాళ్ళ మీద పడుతుంది అనేటువంటి ఒక స్పృహ కలిగిన వ్యక్తిగా దావీదు కలిగి దేవుని వద్ద విచారణ చేసిన వ్యక్తిగా మనం చూడవచ్చు. ఎందుకంటే దానికంటే ముందు అహిమెలకు కొడుకు అబ్యతారు అనే వ్యక్తి ఏఫుదును ధరించుకుని దావీదు దగ్గరికి వస్తాడు. అంటే తను తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉండాలి, లేకపోతే ప్రమాదాన్ని గుర్తిస్తాడు. ఎందుకంటే నోబులు అహిమెలకు దగ్గర ఉన్నప్పుడు అహిమెలకు భోజనాన్ని పెట్టి నెక్స్ట్ ఖడ్గాని ఇచ్చాడనే విషయము దోయగనటువంటి సౌలు కాపరి, పశువుల కాపరి చూసి అది విని ఆ విషయం సౌలుకి చెప్పినప్పుడు సౌలు వచ్చేసేసి నోబు పట్టణం మీద పడి ఆ అహిమెలెకును తన తండ్రి యాజకులు తన తండ్రి వంశస్థులైనటువంటి 85 మంది యాజకులను చంపేస్తాడు. అంతేకాకుండా పశువులను, గొర్రెలను, పిల్లలను అందరినీ ఆ నోబు కాపురస్తులందరినీ నాశనం చేస్తాడు. అమలేకుల విషయంలో దేవుడు అలా చేయమన్నప్పుడు చేయలేదు, కానీ వద్దనే విషయంలో ఇక్కడ సౌలు చేసి ఎంతో పాపాన్ని కట్టుకున్నట్టు మనం చూడొచ్చు. అయితే దాంట్లో అహిమెలకు కొడుకైనటువంటి అబ్యతారు పారిపోయి ఏఫోదు ధరించుకొని దావీదు దగ్గరికి వస్తాడు. కాబట్టి తను తీసుకునే నిర్ణయాలు ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలనే విషయం తనకు అర్థమైంది కనుక దేవుని దగ్గర బాగా విచారణ చేయడం ప్రారంభించాడు. మరి నన్ను బట్టి సౌలు నా దగ్గరికి వచ్చి కేలాను నాశనం చేస్తాడా, కాపురస్తులు పట్టణస్తులు నాశనం చేస్తాడా అంటే దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు, నీ దగ్గరికి వస్తాడు. అయితే కేల ప్రజలు నన్ను అప్పగిస్తారు అన్నప్పుడు వారు అప్పగిస్తారనే విషయము దేవుడు స్పష్టంగా దావీదుకు సెలవిస్తాడు. కాబట్టి దేవుని దగ్గర విచారణ చేయడం ప్రారంభిస్తాడు ఈ యొక్క 23వ అధ్యాయంలో. తర్వాత చూసినట్లయితే గాడ్స్ ప్రొటెక్షన్. 4వదిగా గాడ్స్ ప్రొటెక్షన్. దేవుడు ఎంత చక్కగా కాపాడుతున్నాడు మనం చూడొచ్చు. ఎందుకంటే కేలా ప్రజలకు ఎంతో మేలు చేశాడు, కానీ కేలా ప్రజలు సౌలుకు అప్పజెప్పాలని అనుకున్నారు. ఎందుకంటే నోబు వంశస్థులను చంపేశాడు కాబట్టి మమ్మల్ని కూడా చంపేస్తారు. వాస్తవానికి భయపడిపోయారు కాబట్టి అప్పగించుకోవాలనుకున్నారు. తర్వాత అదే అధ్యాయంలో జీఫు అరణ్యంలోకి వెళ్తాడు. అదంతా ప్రాంతం అంతా యూదులకు సంబంధించి తన సొంత మనుషులే. మళ్ళీ ఈ జీఫీలు కూడా సౌలుకు ఇన్ఫర్మేషన్ అందిస్తారు. కాబట్టి సౌలు సమీపిస్తాడు, చాలా దగ్గర క్లోజ్గా సమీపిస్తాడు. అంతేకాకుండా మరి నాబాలు విషయంలో తర్వాత 25వ అధ్యాయంలో కూడా నాబాలు విషయంలో తన గొర్రెల కాపర్ల విషయంలో ఎంతో సపోర్ట్ చేసిన వ్యక్తిగా, గొర్రెలను కాస్తున్నప్పుడు చాలా కాపాడిన వ్యక్తిగా ఉన్నప్పుడు మరి నాబాలు దగ్గరకు మనుషులను పంపించేసేసి మరి మా పని మనుషులకు నీకు తోచింది ఇవ్వు అన్నప్పుడు దావీదెవడు, యెషయా ఎవడు, నేను ఎందుకు ఇస్తాను, నా శ్రేష్టమైనటువంటి ఆహారము, మాంసము, ఫలాలు నేను ఎందుకు ఇస్తానని మొండిగా ప్రవర్తించినప్పుడు ఇంకా దావీదు నాబాను తన వంశావళిని మొత్తం అందరిని చంపాలనుకుంటాడు. ఇలాంటి సందర్భంలో తను ఎంతో మంచిగా మేలు చేస్తూ ఉన్నాడు కేలా వారికి. నెక్స్ట్ ఇక్కడ మేలు చేసినా కానీ దావీదు మీదికి చెడు రావడం తను చూస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఎంతో నిరుత్సాహపడతాడు. తన దేవుని బట్టి ఎంతో ధైర్యం తెచ్చుకొని దేవుడైనా ఆశ్రయము, నా దుర్గము, నా దేవుడు నన్ను కాపాడుతున్నటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తి మనం చూడొచ్చు. ఈ సమయంలో ఈ జీఫీలు సౌలుకు ఇన్ఫర్మేషన్ అందించినప్పుడు ఇంకా అరణ్యంలోకి వచ్చిన తర్వాత సౌలు దాదాపు క్లోజ్గా దావీదుని సమీపించేసి చుట్టుముడతారు. అదే సందర్భంలో ఒక వ్యక్తి వచ్చేసేసి మరి పట్టణం మీద ఫిలిష్తీయులు వచ్చారనేసరికి సౌలు దావీదుని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇదే అధ్యాయంలో 23వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, అనుదినము సౌలు దావీదును వెతికిన దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు అని చూడొచ్చు. అంటే ఈ సందర్భాలన్నీ చూసిన తర్వాత మనుషులు నాకు ఆధారం కాదు, మనుషులు నాకు దుర్గం కాదు, నా దేవుడే నా ఆశ్రయము, నా దుర్గము, నా కోట, నా శృంగం అని దేవుడే నన్ను కాపాడువాడు, నా దేవుడే నాకు ప్రొటెక్ట్ చేసేవాడని అర్థమైంది. ఇదే సందర్భంలో యోనతాను కూడా వచ్చి దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుని బట్టి ధైర్యపరుస్తాడు, నా తండ్రిని పట్టుకోజాలని ఎంతో ధైర్యపరిచి నెమ్మదినిచ్చి వెళ్ళిన వ్యక్తిగా మనకు యోనతాను కనపడతాడు. ఈ సందర్భంలో దాదాపు ఈ యొక్క 8 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడే చాలా కీర్తనలు రాశారని చాలామంది స్కాలర్స్ అంటారు. కీర్తనలు 18, 34, 52
53, 54, 56, 57, 59, 63, 142 కీర్తనలు స్పష్టంగా ఈ సందర్భంలో రాసినట్టు మనకు క్లారిటీ ఉంది. కానీ ఇంకా చాలా కీర్తనలు రాశారనేది చాలామంది అంటారు. ఆ కీర్తన మనం చూసినట్లయితే దేవుని గొప్పగా వర్ణించినట్లు, గొప్పగా స్తుతించినట్లు, దేవుడే నా దుర్గము, నా ఆశ్రయం, నా కోట, నా దేవుడు న్యాయం తీరుస్తాడు, నా నిర్దోషాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు, నా శత్రువును అలగదొక్కుతాడు, దేవుడు నాకు సమాధానం ఇస్తాడు, నా యథార్థతను చూస్తాడు. ఎంతో చక్కగా దేవుణ్ణి గొప్పగా వర్ణిస్తాడు. తను నిజంగా తను ఏ సందర్భంలో ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడు, భయంకరమైన పరిస్థితులు ఉన్నారు, ఎక్కడ మరణం వస్తుందో తెలియదు. కానీ అలాంటి సందర్భంలో ఆ గుహలలో ఉండి ఎంతో చక్కగా దేవుని కీర్తిస్తున్న వ్యక్తిగా, దేవుని స్తుతిస్తున్నటువంటి వ్యక్తిగా మనకు దావీదు కనబడతాడు. అలాంటి సందర్భంలో ఎన్నో చక్కగా కీర్తనలు రాశాడు. అంతకుముందుకు రాసిన గొర్రెల కాపరిగా ఉండి చెట్ల కింద కూర్చొని గొర్రెలను చూస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించిన వ్యక్తిగా దావీదు కనబడతాడు. బట్ ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని చూసిన వ్యక్తిగా, అనుభవపూర్వకంగా అనుభవించిన వ్యక్తిగా ఈ కీర్తన రాస్తాడు. ఆ కీర్తన చూసినప్పుడు మనకు కూడా దేవుని యొక్క ప్రొటెక్షను, దేవుని యొక్క గైడెన్స్, దేవుని యొక్క ప్రొవిజను, ఆయన యొక్క మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాల పట్ల ఎంత చక్కగా ప్రణాళిక కలిగి ఉంటాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో తను ఆ లాక్డౌన్ అనేటువంటి ఆ అరణ్యంలో ఉన్నటువంటి సందర్భంలో దేవుని యొక్క ప్రొవిజన్ చూడగలిగాడు. అంతేకాకుండా దేవుడు తన పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చే విషయంలో తనకు నేర్పిస్తున్నాడు, ఎదిగిస్తున్నాడు అనే విషయంలో తన ఉద్దేశం తెలియజేస్తున్నాడని చూశాడు. అంతేకాకుండా దేవుని యొక్క విచారణ చేయడం ప్రారంభించాడు. అంతేకాకుండా ఆ దేవుని యొక్క ప్రొటెక్షన్ చూశాడు. వీటన్నిటిని చూస్తూ దేవుని చక్కగా కీర్తించిన వ్యక్తి మనం చూడొచ్చు. మనం కూడా లాక్డౌన్ ఉన్నాం. దేవుడు తన ప్రొవిజన్, మనకు కావాల్సింది ప్రతిదీ సమకూరుస్తాడనేది మనం విశ్వసించాలి. దావీదుకి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడు. అంతేకాకుండా మన పట్ల దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేరుస్తాడు. అంతేకాకుండా మనకు కాపాడేవాడు, కాబట్టి కరోనా నుంచి కాపాడేవాడు, ప్రొటెక్షన్ ఇచ్చేవాడు మన దేవుడే. అంతేకాకుండా మనము ఏ విషయం బట్టి మనం దేవుని ఎదుట విచారణ చేసినా దేవుడు మనతో మాట్లాడే దేవుడు, కాబట్టి ధైర్యపరిచే దేవుడు. ఇలాంటి సందర్భంలో దావీదు స్తుతించినట్టు మనం కూడా స్తుతిస్తే అది ఎంతో దేవునికి మహిమ కలుగుతుంది. అంతేకాకుండా మిగతా 24, 26 అధ్యాయం చూసినట్లయితే దావీదుకు సౌలును అప్పగిస్తాడు. 24, 26 అధ్యాయంలో 2 సందర్భంలో అక్కడ గుహలో ఉన్నప్పుడు దావీదు దగ్గరికి సౌలు వస్తాడు. చివరికి సౌలును చంపమని తన దగ్గర ఉన్నటువంటి మనుషులు అన్నప్పటికీ దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి కాబట్టి నేను ముట్టను, తన పై వస్త్రపు చెంగు కోసినప్పుడు ఎంతో హృదయంలో నేర్చుకుంటాడు. దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి, నేను ఆ విధంగా తప్పు చేయను, పాపం చేయను. దేవుడే ఒకరోజు న్యాయం తీర్చి దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే న్యాయం తీరుస్తాడు, పగ తీర్చుతాడు అన్నటువంటి దేవుని మీద విశ్వాసం కలిగి తన దగ్గర ఉన్నటువంటి మనుషులను ఆపుతాడు. అక్కడ దావీదు ఎంతో చక్కగా మాట్లాడతాడు. నా తండ్రి, నా రాజా, నా ప్రభు ఎందుకు అని నన్ను వెంబడిస్తున్నాను? నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, మిన్నలిని వంటి వాడిని నన్ను వెంబడిస్తున్నాను, నన్ను తరుముతున్నావు అని సాష్టాంగపడతాడు. ఎంతో దయగా, ఎంతో తగ్గింపు కలిగి అక్కడ మాట్లాడతాడు. 2 సందర్భాలు వచ్చినప్పటికీ తను క్షమించిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతాడు. పాత నిబంధనలో శత్రువును ప్రేమించమనేటువంటి ఆజ్ఞ లేనప్పటికీ శత్రువును ప్రేమించిన వ్యక్తిగా, అపకారానికి ఉపకారం చూపినటువంటి వ్యక్తిగా మనకు దావీదు కనబడతాడు. ఎందుకంటే నాబాలు విషయంలో నాబాలు దేవుడు మొత్తేస్తాడు, చంపేస్తాడు. కాబట్టి నాబాలు విషయంలో చేసిన దేవుడు సౌలు విషయంలో చేస్తాడు. ఏదైనా ఒక రోజున యుద్ధంలో చనిపోతాడు, ప్రమాదంలో చనిపోతాడు. దేవుడే నాకు న్యాయం తీస్తాడు. కాబట్టి ఆయుధం ద్వారా పదవిని ఛేదించుకోవాలనేటువంటి ఆశ ఎప్పుడు కలిగి ఉండలేదు. దేవుడు తగిన సమయంలో ఈ యొక్క అడవి నుంచి నన్ను రప్పిస్తాడు, నా యొక్క నిర్దోషత్వానికి ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నాకు సాయం చేస్తాడు, దేవుడి కొరకు కనిపెట్టిన వ్యక్తిగా, పదవి కొరకు పరిగెత్తినటువంటి వ్యక్తిగా కాకుండా దేవుని పైన పూర్తిగా ఆధారపడిన వ్యక్తిగా, దేవునికి సమర్పించుకున్న వ్యక్తిగా మనకు దావీదు కనబడతాడు. నెక్స్ట్ మనము 27వ అధ్యాయంకి వచ్చినట్లయితే ఇక్కడ దావీదు 2 సందర్భంలో తప్పు చేస్తాడు. ఒకటి 21వ అధ్యాయంలో, ఇంకోటి 27వ అధ్యాయంలో. అక్కడ 21వ అధ్యాయంలో తను సింగిల్గా ఉన్నప్పుడు తన దగ్గర అప్పుడు మనుషులు ఎవరు ఉండరు. అయితే దావీదు సౌలుకు భయపడి ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆకీషు రాజు అంటే ఇంకా ఫిలిస్తీన్లకు సంబంధించిన వాడు, గాతులో ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు మరి దావీదు అతడు కాదా మరి వారికి కీర్తనలు పాడారన్నప్పుడు దావీదు భయపడిపోయి పిచ్చోన్లాగా ప్రవర్తించి తనకున్న గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. సరే, 2వ సందర్భం చూసినట్లయితే 27వ అధ్యాయంలో మళ్ళీ
ఎందుకంటే 2 సార్లు నేను క్షమించినా కానీ ఇంకా నన్ను తరుముతున్నాడు, ఎప్పుడో ఒక రోజు నేను సౌలు చేతులు నాశనం అయిపోతాను, కాబట్టి నేను ఫిలిష్తీన్ల దగ్గరికి వెళ్ళిపోతాను, గాతులోనికి వెళ్ళిపోతాను, ఆకీష్ దగ్గరికి వెళ్ళిపోతాను, అప్పుడు సౌలు రాడు, నేను క్షేమంగా ఉంటానని తన సొంత నిర్ణయం దేవుని దగ్గర విచారణ చేయకుండా ఆకీష్ దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదుగా, నేను సిక్లగ్లో కాపురం ఉంటాం మేమందరం, కాబట్టి నేను నీ దగ్గర ఉంటానని చెప్పి ఆకీష్ దగ్గర తన కింద ఉండి యుద్ధాలు చేసే వ్యక్తిగా దావీదే అక్కడ ఉంటాడు. కాబట్టి ఈ నిర్ణయం తన సొంత నిర్ణయం, దేవుని అక్కడ విచారణ చేయలేదు, అక్కడ భయపడిపోతాడు. గొల్యాదు విషయంలో భయపడినటువంటి వ్యక్తి, బట్ ఇక్కడికి వచ్చేసరికి సౌలు తరమడాన్ని బట్టి ఒకలాంటి నిరుత్సాహానికి గురైపోయి ఇంకా ఎక్కడ నేను చనిపోతాను, నాశనం అయిపోతాను భయాందోళనకు గురైపోయి దేవుని దగ్గర విచారణ చేయకుండా ఆకీష్ దగ్గరికి వెళ్ళిపోవడం ఒక పెద్ద తప్పని మనం చెప్పవచ్చు. ఎందుకంటే తర్వాత ఫిలిస్తీన్ వాళ్ళు మరి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయాలనుకున్నప్పుడు మనం తర్వాత 28వ అధ్యాయంలో మనకు తెలిసిన సందర్భము, మన సౌలు కన్నపిశాచి గల స్త్రీని రప్పించడం, అక్కడ విచారణ చేయడం చూడొచ్చు. 29వ అధ్యాయంలో వారు ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ మీద యుద్ధానికి సమీపిస్తున్నప్పుడు ఈ దావీదు మనతో ఉంటే మనం యుద్ధంలో ఎంటర్ అయినాక రివర్స్ అయిపోతే మనకే ప్రమాదం, అతని వద్దని తన అధికారులు ఉన్నప్పుడు ఆకీష్ రాజు తను పంపించేస్తాడు. చివరికి వచ్చేసరికి సిక్లకు వచ్చేసరికి అమలేకులు వచ్చి మొత్తం దోచుకొని పోతారు, వారి యొక్క భార్యలు పిల్లలు మొత్తం అమలేకులంతా దోచుకొని వెళ్ళిపోతారంట. అక్కడ ఇంకా వారికి ఏడవటానికి శక్తి లేక చాలా ఏడుస్తారు. చివరికి దావీదు మీద ఒకలాంటి భయంకరమైన కోపం వస్తుంది, ఈ నిర్ణయానికి నువ్వే కారకుడు, నీ యొక్క పిచ్చి ఆలోచనకు ఇలాంటి పరిస్థితి అయిందని చంపాలనుకుంటారు. బట్ అక్కడ దావీదు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి పాపం నొప్పుకొని దేవుని దగ్గరికి వచ్చి తన తప్పును ఒప్పుకున్నప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ చూసినట్లయితే ఒక్క పురుషుడు తీసుకునేటువంటి నిర్ణయం తన కుటుంబాన్ని ఎంత విచ్ఛిన్నం చేస్తుంది, అసమాధానం తీసుకొస్తుంది, ప్రమాదాన్ని తీసుకొస్తుంది, పిల్లలు భార్య ఇబ్బందులు పాలు కావడానికి ఒక పురుషుని యొక్క నిర్ణయం ఎంత ప్రమాదమో అనేది మనం ఆలోచించవచ్చు. అలా కాకుండా ఒక దేశ నాయకుడు లేకపోతే దేశం నడిపించేటువంటి నాయకుడు తీసుకునే నిర్ణయం దేశ ప్రజలకు ఎంత ప్రమాదాన్ని అసమాధానం తీసుకొస్తుందో మనం చూడొచ్చు. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు అది ఎంతో కుటుంబం మీద, సంఘం మీద, దేశం మీద ఆధారపడుతుంది అనేది మనం చూడొచ్చు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు, చివరికి దేవుడు మాట్లాడి సాయం చేసేసరికి వారు అమలేకులను దోచుకొని తిరిగి వస్తారు. కాబట్టి పోయిన దానికంటే ఎవరు మిస్ కారు, తన భార్యలను పిల్లలను పొందుకుంటారు ప్రతి ఒక్కరు. అంతేకాకుండా ఎంతో దోపడి సొమ్ము తీసుకొని వస్తారు. ఇలా వెళ్తున్నప్పుడు దగ్గర తన దగ్గర 600 మంది ఉన్నారు, 200 మంది వాగు దగ్గర అలసిపోయి అక్కడిని కూర్చుంటారు, 400 మంది వెళ్ళి జయాన్ని పొందుకొని తిరిగి వస్తారు. కాబట్టి ఆ దోపుడు సొమ్ము పంచే విషయంలో మరి వాళ్ళు దుర్మార్గులు అక్కడనే ఉన్నారు, వారికి ఇవ్వద్దని మిగతా వాళ్ళు అన్నప్పుడు అలా కాదు, దేవుడే మనకు విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి సామాను దగ్గర నిలిచిన వారికి ఎంత పాలో మనతో యుద్ధానికి వచ్చిన వారు కూడా అంతే పాలని గొప్ప సహోదర ప్రేమ కలిగిన వ్యక్తిగా, ప్రేమిస్తున్న వ్యక్తిగా, సమన్వయం చేస్తున్న వ్యక్తిగా మనకు దావీదు కనబడతాడు. దావీదులో ఇలా గొప్ప లక్షణాలు మనం చూడొచ్చు. క్షమించిన వ్యక్తిగా మనకు కనబడ్డాడు. అంతేకాకుండా సహోదరుల పట్ల చక్కని ప్రేమ, న్యాయంతో కూడినటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మనము 30వ అధ్యాయం 26 నుంచి 31 వచనాలు చూసినట్లయితే దావీదుకు వచ్చినటువంటి ఆ కొల్ల సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ము అంతటిని తను ఎక్కడి నుంచి అరణ్యాలకు తిరుగుతూ వచ్చాడో ఆ పెద్దవారికి ఆశీర్వాద సూచనంగా ఎవరైతే పెద్దలు ఉన్నారో ఇజ్రాయెల్లోని లేకపోతే తను తిరిగిన ప్రాంతాల్లో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ పంచిపెడతాడు. దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవచ్చు అంటే పెద్దల పట్ల ఎంతో గౌరవం కలిగిన వ్యక్తిగా, వారిని సన్మానించిన వ్యక్తిగా, తన ఇబ్బందులు ఇరుకులో ఉన్నప్పుడు సహాయం చేసిన వ్యక్తులకు తొందరగానే వారికి సహాయం చేసిన వ్యక్తిగా, వారి రుణాన్ని తీసుకున్న వ్యక్తిగా, పెద్దల పట్ల గౌరవం కలిగిన వ్యక్తిగా మనం చూడొచ్చు. 20వ అధ్యాయంలో సమూయేలు చనిపోతాడు. అక్కడ దావీదు వచ్చి వెళ్ళిపోతాడు, కానీ సౌలు రాడు. దీన్ని బట్టి దావీదు పెద్దల పట్ల గౌరవం కలిగిన వ్యక్తిగా మనం చూడొచ్చు. ఈ విధంగా దావీదు యొక్క ప్రవర్తన ఎంతో మారిపోయింది. ఈ శ్రమల కాలంలో 8 సంవత్సరాలు శ్రమలు అనుభవిస్తున్నటువంటి సమయంలో ఎంతో నేర్చుకున్నాడు. దేవుడు ఎంతో చక్కగా తను మలిచాడు, చెక్కాడు, మార్చాడని చూడొచ్చు. తన ప్రవర్తనలో ఎంతో యథార్థంగా ఉన్నాడు, తన నడవడిలో ఎంతో యథార్థంగా ఉన్నాడు. అంతేకాకుండా తన ప్రేమలో యథార్థంగా ఉన్నాడు, పని చేయడం విషయంలో యథార్థంగా ఉన్నాడు, తను ఇచ్చే విషయంలో యథార్థంగా ఉన్నాడు, భక్తిలో యథార్థంగా ఉన్నాడు, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. అందుకే దేవుని యొక్క హృదయానుసారుడు అయ్యాడు. అంతేకాకుండా శ్రమల ద్వారా ఎంతో విధేయత నేర్చుకున్న వ్యక్తిగా మనకు దావీదు కనబడతాడు. హెబ్రీ గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారు
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కుమారుడై ఉండి తన పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నానని రాయబడుతుంది. అంతేకాకుండా యోబు గ్రంథం 36:15 శ్రమలో విడిపించను, బాధ వలన వారిని విధేయులుగా చేయను. కాబట్టి శ్రమల ద్వారా స్థిరత్వం పొందుకున్నాడు, శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్న వ్యక్తిగా మనం చూడొచ్చు. ఎంతో గొప్ప భక్తులు దేవుడు ఇచ్చినటువంటి శ్రమల ద్వారా వారు ఎంతో నేర్చుకొని పరిపూర్ణతలోనికి నడిచిన వ్యక్తులుగా, ఎంతో ఫలించిన వ్యక్తులుగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ అరణ్యంలో తను బ్రతికినటువంటి ఆ సమయంలో దేవుని ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నటువంటి వ్యక్తిగా మనకు దావీదు కనబడతాడు. దావీదు గురించి అపోస్తుల కార్యంలో ఎంతో చక్కని మాట రాయబడుతుంది. 13:22 నా ఇష్టానుసారమైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పాను. అంతేకాకుండా అదే అధ్యాయం 13:36 దావీదు దేవుని సంకల్పంను చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాను. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తిగా దావీదు కనబడుతున్నాడు. ఎందుకంటే దావీదును దేవుడు ఎలా వర్ణించాడంటే నా హృదయానుసారి. నిజంగా ఎవరైతే దేవుని హృదయానుసారంగా మనం జీవిస్తామో, తన ఉద్దేశం ప్రకారం మనం ఉంటాము, మన భక్తిలో మన ప్రవర్తన అంతటి విషయంలో యథార్థంగా నటనా జీవితం కాకుండా, సౌలుది నటనా జీవితం కానీ దావీదుది నటనా జీవితం కాదు, యథార్థంగా జీవించాడు. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, సౌలు యథార్థంగా లేక భక్తిహీనుడే బలులు అర్పించాడు, అందుకే దేవుడు అసహించుకున్నాడు. దావీదు అయితే యథార్థంగా ఉండి ప్రార్థన చేశాడు కనుకనే దేవుడు ఆలకించాడు, ఆనందించాడు. కాబట్టి తన హృదయాన్ని చూసినప్పుడు దేవుడు మెచ్చే రీతిలో తన హృదయం ఉంది కనుకనే గొప్ప రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నో సంవత్సరాల తర్వాత రానైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప మెస్సయాకు సంబంధించిన ప్రవచనం ఈ గ్రంథంలోనే రాయబడుతుంది. అది దావీదు ద్వారా ప్రారంభిస్తాడు, దావీదుని బట్టి జ్ఞాపకం చేసుకుంటాడు. గొప్ప ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే క్రమంలో దావీదుని ఒక సాధనంగా వాడుకున్నాడు. ఎందుకంటే దావీదు ఒక హృదయము దేవుని హృదయంతో ఏకమైంది, లేకపోతే అలాంటి మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మన హృదయం కూడా దావీదులాగా మనం దేవుని హృదయానుసారంగా మనం బ్రతుకుతే దేవుడి యొక్క గొప్ప ఫ్యూచర్లో జరిగించేటువంటి ప్రణాళికలు, ఉద్దేశాలు మన ద్వారా, మన పిల్లల ద్వారా జరిగించుకుంటాడు, తన కార్యాలు జరిగించుకుంటాడు అనేది ఎంతో సత్యము. కాబట్టి ఇద్దరు, సౌలు దావీదు ఇద్దరు 30వ ఏట రాజుగా వారు సింహాసనం మీదకి వచ్చారు. అయితే సౌలును పరీక్షించలేదు, తను సింహాసనం మీద కూర్చోబెట్టినాక పరీక్షించాడు, ఓడిపోయాడు. కానీ దావీదు విషయంలో పరీక్షలకు గురి చేసి దగ్గర 15 సంవత్సరాలు, ముఖ్యంగా 8 సంవత్సరాల పరీక్షలకు గురి చేసిన తర్వాత సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇతడు 40 సంవత్సరాలు పాలించాడు, ఇతడు 40 సంవత్సరాలు పాలించాడు. కానీ దావీదు గురించి సాక్ష్యం ఏంటనగా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చి సేవ చేసి నిద్రించాడు. కానీ దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చకుండానే సౌలు నాశనమైనట్టు మనం చూడొచ్చు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి గ్రంథము. మనం ఎంతో చక్కగా ధ్యానించడానికి దేవుడు సాయం చేశాడు. దేవునికి స్తోత్రము. చిన్న పిల్లలకు కావాల్సినటువంటి సమాచారం దీంట్లో హెచ్చరిక ఉంది. ఏలి కుమారులను చూసి మనకు హెచ్చరిక ఉంది. ఎందుకంటే వారు పాపం చేస్తూ దేవుని సన్నిధిలో తల్లిదండ్రులకు దేవునికి భయపడకుండా, లోబడకుండా ఉన్నారు. బట్ సమూయేలు ప్రవర్తనలో తన పరిచయ విషయంలో ఎదుగుతూ దేవునికి భయభక్తులు కలిగిన లోబడిన వ్యక్తిగా మనకు సమూయేలు చిన్ననాటి మనకు కనబడుతుంది. యవనస్తులకు కావాల్సిన హెచ్చరిక దీంట్లో ఉంది. యవనస్తులుగా ఉన్నప్పుడు యోనతాన్ జీవితంలో, దావీదు జీవితంలో ఇద్దరు 15వ ఏట సింగిల్ హ్యాండెడ్గా ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తాడు దేవుని పట్ల విశ్వాసం కలిగి. అదే ఉద్దేశంతో దావీదు కూడా గొల్యాతు మీదకి దేవుని పట్ల విశ్వాసం కలిగి, దేవుని పట్ల నమ్మకం కలిగి యుద్ధాన్ని చేసి విజయాన్ని అనుగ్రహించిన వ్యక్తులుగా వీరు కనబడతారు. అంతేకాకుండా చిన్ననాటి ఏజ్ల సమయాలు ఎంతో చక్కగా భయభక్తి కలిగిన వ్యక్తి కనబడతాడు. అదే కాకుండా ఏలి యొక్క కుమారులు ఎంతో పాపం చేసి దేవుడు పెట్టినటువంటి దేవుని మందిరంలో క్రమాన్ని పాడు చేసి శాపానికి గురి అయినటువంటి వ్యక్తులుగా, యవనస్తులుగా ఏలి కుమారులు కనబడతారు. అంతేకాకుండా మిడిల్ ఏజ్లో ఉన్న వారికి కూడా హెచ్చరిక లాంటిది. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ఉద్దేశం కొరకు నిర్ణయించుకుంటాడు, ఏర్పరచుకుంటాడు అనేది ఎంతో వాస్తవము. తనను 30 ఏట దావీదును కూడా 30 ఏట రాజుగా ఏర్పరచుకున్నప్పుడు ఒక వ్యక్తి ఏమో దేవుని ఉద్దేశం నెరవేర్చాడు, ఇంకో వ్యక్తి ఏమో దేవుని ఉద్దేశం నెరవేర్చలేదు. కాబట్టి చాలామంది దేవుడు తన భక్తులను, తన ప్రియులను 30 ఏట అదే అటు ఇటుగా ఆ ఏజ్లో ఎన్నుకొని దేవుని యొక్క సేవ కొరకు అభిషేకించుకొని తన సేవ కొరకు పిలుచుకున్న సందర్భాలు ఎంతోమంది భక్తులు ఉన్నారు. కాబట్టి అలాంటి ఏజ్లో ఉన్నవారు మీ ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తించి
సౌలులాగా ఉన్నానా, సౌలులాగా వెళ్తున్నానా, దావీదులాగా వెళ్తున్నాను పరీక్షించుకోవచ్చు. అంతేకాకుండా తల్లిదండ్రులకు హెచ్చరిక ఉంది, తండ్రులకు హెచ్చరిక ఉంది. ఒక కుటుంబం ఏమో అప్పటి జనరేషన్కు ప్రయోజనకరమైన వ్యక్తిగా సమూయేలును అన్న ఎల్కానా ఇస్తే ఎందుకు పనికిరాని వ్యక్తులుగా దేవుని కంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమించినటువంటి వ్యక్తిగా ఏలీ కనపడతాడు. చివరికి తన వంశము ఎలాంటి పరిచర్య, దేవుని యొక్క పరిచర్య చేయకుండా, యాజకత్వం చేయకుండా శాపానికి గురైనట్టు మనం చూడొచ్చు. అంతేకాకుండా ముగ్గురు తండ్రులు దీనిలో ఉంటారు. సౌలు కనబడతాడు, సమూయేలు కనబడతాడు, అంతేకాకుండా ఏలీ కనబడతాడు. ఈ ముగ్గురు తండ్రులు చేయవలసిన రీతిలో వాళ్ళు ముగ్గురు ఓడిపోయారు. కానీ ఎల్కానా మాత్రము తండ్రిగా పాస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వృద్ధులకు దీనిలో హెచ్చరిక ఉంది. ఏ విధంగానంటే సమూయేలు తను రాజుగా సౌలును అభిషేకించిన తర్వాత వెళ్ళిపోయి ఖాళీగా ఉండలేదు, కానీ ప్రవక్తలు సిద్ధం చేస్తూ, ప్రవక్తల మీద నాయకుడిగా ఉండి వారి మధ్య సేవ చేస్తూ, వారి మధ్య ఉండి వారిని ట్రైనప్ చేస్తూ ప్రవచిస్తున్న వ్యక్తిగా, ప్రకటిస్తున్న వ్యక్తిగా, మంచి వృద్ధాప్యంలో మరణించినటువంటి వ్యక్తిగా మనకు సమూయేలు కనబడతాడు. అంతేకాకుండా దేవుని యొక్క సేవకులకు హెచ్చరిక ఉంది. సమూయేలును చూసి ఎలా ఒక దేవుని యొక్క సేవకుడు ఎలా సేవ చేయాలనో, దావీదును చూసి ఎలా సేవ చేయాలో నేర్చుకోవచ్చు. ఎలా చేయకూడదు, దేవునికి సేవకుగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా చేయకూడదు, గుణపాఠం ఏంటిది, ఏది చూసి నేర్చుకోవచ్చు. అంతేకాకుండా సౌలును చూసి ఇలా చేయకూడదని మనం నేర్చుకోవచ్చు. ఈ విధంగా అన్ని తరగతుల వారికి ఎంతో చక్కని గ్రంథంగా మనకు సమూయేలు గ్రంథము ధ్యానించడానికి దేవుడు కృప చూపెట్టాడు. మనం ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మేము సమూయేలు గ్రంథాన్ని ధ్యానించడానికి మీరు కృప చూపెట్టారు, నీకు వందనాలు నాయనా. మరి సౌలు యొక్క పతనంతో ఈ గ్రంథం ముగిసింది నాయనా. సమూయేలు జననంతో ఈ గ్రంథం స్టార్ట్ అయింది తండ్రి. మరి ఎంతో నాయనా మరి బాధ కలిగే విషయము సౌలు యొక్క జీవితము. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చని వ్యక్తిగా, దేవుని యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టి తన చిత్తమే తన ఉద్దేశం చేసుకొని దేవుని ఎదురు విచారణ చేయనటువంటి వ్యక్తిగా, దేవుని పట్టించుకొని వ్యక్తిగా, నాయన లోబడి వ్యక్తిగా కనబడతాడు నాయన. అదొక మాకు గుణపాఠం. మేము సౌలు వలె కాకుండా, ఏలీ కుమారుల వలె కాకుండా మీ కృప చూపెట్టండి. దావీదులాగా నాయన మా యొక్క తరంలో మేము మీ సేవ చేసే వారంగా, మీ సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వ్యక్తులుగా ఉండటానికి, యథార్థంగా మేము బ్రతకటానికి మీ కృపా సహాయాన్ని అనుగ్రహించండి. నేను మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకే స్తుతి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. చెప్పబడిన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విన్నారు కదా. కాబట్టి ఆ వాక్యం గురించి ఈరోజు రాత్రి మీరు పడకల మీదకు వెళుతున్నప్పుడు మరొకసారి ఆలోచించండి, దాని కొరకు ప్రార్థించండి. అది మీలో ఫలించేంత వరకు మీరు దాని పట్ల ఆశతో దేవుని ముందు కనిపెట్టుకొని ప్రార్థించండి. చివరిగా మనము బెనడిక్షన్తో మనము ముగించుకుందాం. దయచేసి తలలు వంచండి. మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు వాక్య పరిచయం చేసిన బ్రదర్ అల్లం శ్యామ్కి, వారి కుటుంబానికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి క్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన శిష్యులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.